SSVGR న్యూస్ కి స్వాగతం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడో మెగా డిఎస్సి 16,347 పోస్టులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా 4 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ పోతా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల్ని ఫుల్ఫిల్ చేయాలి. అందుకని మొదటి సంవత్సరం 4 లక్షలు ఉద్యోగాల్ని మరి ఎవరైతే ఉపాధి లేకుండా ఉంటున్నారో ఫస్ట్ ఎవరికైతే వయసు అవుతుందో ఫస్ట్ వాళ్ళకే ఇచ్చి ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఆ గ్రేడ్ ప్రకారం, ఎందుకంటే కొంతమంది వయసు అయిపోవచ్చు ఉంటారు, వాళ్ళకి ముందు అవకాశం ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్ మళ్ళా వాళ్ళకు కూడా అదేవిధంగా తీసుకొని ప్రయారిటీ ప్రకారం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి రాళ్ల మీద ఫోటోలు, పాస్బుక్ల పైన ముఖ్యమంత్రి ఫోటోలు, అంటే వీళ్ళ తాత రాజారెడ్డి ఆస్తి ఏమైనా ఇచ్చి ఫోటోలు వేసుకోవాలా? ఎప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎవరైతే ల్యాండ్ ఉంటుంది రైతులు వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చేటువంటి ఆస్తుల్ని వాళ్ళ బిడ్డలు అనుభవిస్తారు, వాళ్ళ పేరుతో వస్తాయి. ఇదేంటో జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ఆయన ఫోటోలు వేసుకొని అద్దుల రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో, అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళ తాత రాజారెడ్డి ఆస్తి ఏమైనా ఇచ్చాడా అనిపించింది. ఇదేంటి మరి వాళ్ళ ముత్తాతలు తాతలు వాళ్ళ బిడ్డలకు ఇచ్చుకున్న ఆస్తుల మీద వీళ్ళ ఫోటోలు వేసుకోవడం అసలు విచిత్రంగా. ఏ ప్రభుత్వం కూడా అలాంటి పనులు చేయదు. చేశాడని చూస్తూ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి, అంటే ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి హక్కు కలిగి ఉంటాయి, దాన్ని కూడా తీసుకెళ్లి లోన్లు తెచ్చుకొని అది కూడా స్వాహా చేయాలని చూశాడు. మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసినాడు మా నాయకుడు. ఎవరి భూమి వాళ్ళ పేరుతో ఉంటుంది, వాళ్ళ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి భూమి వాళ్ళ బిడ్డలు అనిపిస్తారు, కానీ దీన్ని ముఖ్యమంత్రులకి మంత్రులకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసినటువంటి గొప్ప నాయకుడు మా చంద్రబాబు నాయుడు. పెట్టాలనే ఆలోచన మా ప్రభుత్వానికి రాదు, చేయం. అది ఒక జగన్మోహన్ రెడ్డి. అందుకనే ప్రజలు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. 175 సీట్లకి 164 సీట్లు ఇచ్చారంటే ప్రజలకు కూడా అర్థమైంది ఈ రాష్ట్రం మునిగిపోతా ఉంది. ఇప్పుడు కానీ మనం నిర్ణయం తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉండబడలేదని ప్రజలందరూ కూడా గమనించి తెలుగుదేశానికి 164 సీట్లు ఇచ్చారు. వాళ్ళని ప్రజలు ఎప్పుడో మర్చిపో, ప్రజల్లో ఉండి ప్రజలకు ఏమైతే అవసరాలు ఉంటాయో వాటిని చేస్తాం, కానీ ప్రజలకి వ్యతిరేకమైన పనులు తెలుగుదేశం ప్రభుత్వం చేయదు, మేము కూడా చేయమని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక వైసీపీ పార్టీ, ప్రజలకు అన్యాయం చేయాలని పెట్టుకునేటువంటి పార్టీ వైసీపీ. తెలుగుదేశం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలకి ఏమైతే అవసరాలు ఉంటాయో అలాంటి పనులే చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల పక్షాన ఉంటాం, ఎందుకంటే ప్రజలు గెలిపించుకున్నారు, ప్రజలకి సేవ చేయాలి, కానీ ప్రజలకు వ్యతిరేకంగా చేయకూడదు అనేది ఖచ్చితంగా మా పార్టీ పాలసీ.
ఏమైతే అవసరాలు ఉంటాయో ప్రజలు పోతారో వెంటనే వాళ్ళకి చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళు టౌన్కి వస్తే 5 రూపాయలకే భోజనం చేసే విధంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం. జగన్మోహన్ వచ్చిన తర్వాత దాన్ని మూసేశాడు. అంటే ప్రజలు 5 రూపాయలు అన్నం తినేది కూడా ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి. దీన్ని బట్టి చూస్తే ఏం వాళ్ళ తాతగానే ఇస్తాడా? ప్రభుత్వం డబ్బులు అది జరిపించవచ్చు, అది 1000 కోట్లు కాదు. ప్రజలకి పేదవాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెడితే వాళ్ళు 10 మంది సంతోషంగా ఉంటారు. ప్రభుత్వం మన ఆకలికి టౌన్కి వస్తే 5 రూపాయలకి భోజనం చేస్తామని చెప్పని కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి అన్నా క్యాంటీన్ కూడా మూసేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. దాన్ని మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు తెరిపిస్తా ఉన్నాం. గతంలో ఎక్కడైతే ఉండిందో అక్కడే రెడీ చేసి 5 రూపాయలకి అన్నం పెడతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైతే ఉన్నాయో అన్నా క్యాంటీన్లు అవన్నీ కూడా మళ్ళా తెరిపిస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్ తెలుగుదేశం ప్రభుత్వం 3000ని 4000 చేశాం. వికలాంగులు 3000ని 6000 రూపాయలు చేశాం. జగన్మోహన్ రెడ్డి మాదిరి 250 100 చేయలా. పెన్షన్దారులకు కూడా ఒకేసారి 1000 రూపాయలు